ఆ పరిపాలనను సక్రమ మార్గంలో తీసుకుపోయేటువంటి వాళ్ళు ఉంటే మనం ఆశించినటువంటిది, కేసీఆర్ గారు ఆశించినటువంటిది, ప్రజలు ఆశిస్తున్నటువంటిది, భక్తులు ఆశిస్తున్నటువంటిది అది సఫలీకృతం అవుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారికి, మరి ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి అందరూ కూడా మీ మంత్రివర్గాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. మంచి పాలకవర్గం వేయండి, మంచి సభ్యుల్ని వేయండి, ఆ తర్వాత దాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోమని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, గౌరవ మంత్రివర్యులు మరి ఇద్దరు సభ్యులు మాట్లాడినటువంటి సందర్భంలో మీరు దానికి ఏమైనా క్లారిఫికేషన్ చెప్పేది ఉంటే చెప్పండి. ఒక మాట, ఎందుకో ఎస్సీ బీసీ అన్నారు, ఎస్టీ అంటే ఓకే ఓకే అయిపోయింది క్లారిఫికేషన్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీరేం చెప్పండి. అన్నిటికీ ఒకటేసారి చెప్తారు మళ్ళీ. సార్ ఏం లేదు సార్, దీంట్లో నేను ఇప్పుడే చూస్తుంటే అఫెన్స్ అండ్ పెనాల్టీస్ దాంట్లో దీంట్లో ఏం రాశారంటే ఎనీ పర్సన్ డిజోబయింగ్ an order made by the executive officer under subsection 4 of section 114 shall be punishable with imprisonment which may extend to 6 months or with fine which may extend to 10,000 rupees అంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా in case of second subsequent offence liable for rigorous imprisonment and 6 months jail, it may extend to 2 years in addition and fine of 20,000 అంటున్నారు అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్డర్ డిజోబే చేయకపోతే ఎనీ పర్సన్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఐ థింక్ ఇట్ ఈస్ కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. దీన్ని ఒక్కసారి దాన్ని ఏ విధంగా చూడండి. అంటే ఏదన్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సపోజ్ ఒక ఆఫీసర్ పైన ఏదైనా కక్ష ఎన్నో రకాలుగా ఉంటాయి కదా అధ్యక్ష. దానికి ఏది దానిపైన కొంచెం క్లారిఫికేషన్ ఏదన్నా కొంచెం మంత్రి గారు. ఈరోజు మరి ఈ బిల్లు మీద మాట్లాడినటువంటి సోదరులు సుభాష్ రెడ్డి అన్నకి, అదేవిధంగా మన కవితక్కకి, మీ చైర్మన్ గారికి, ప్రభాకర్ గారికి, కోదండరావు సార్ అందరికీ కూడా, ప్రభాకర్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా పాజిటివ్ వేలో బిల్లును మరి రిసీవ్ చేసుకొని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం సుభాష్ అన్న మమ్మల్ని కొంచెం విమర్శించిండు, తప్పలేదు, పర్లేదు. ఎందుకు అంటే అంటే టెంపుల్ వ్యవస్థ సరిగా లేదనేటువంటి మాట అన్నారు. దానికి నేను ఒప్పుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే 15 నెలల నుంచి కూడా మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. వాళ్ళు కొంత అలసటతో అంటే ఏమంటారు అలసత్వంతో ఉంటున్నారు. అది మేము ప్రక్షాళన చేస్తూనే ఉన్నాము. ప్రతిరోజు మేము ఇన్ఫర్మేషన్స్ తెప్పించుకుంటానే ఉన్నాము. డీసీలను ఏసీలను మేము పరిగెత్తిస్తూనే ఉన్నాము. ప్రతి టెంపుల్ వివరాలు మాకు కావాలి. ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ గుడిలో ఎంత డిపాజిట్ మనీ ఉంది, ఎంత గోల్డ్ ఉంది, ఎంత భూమి దాని కింద ఉంది, ఈ వివరాలన్నీ కూడా మేము తెప్పించుకుంటున్నాం అధ్యక్ష. అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి అన్నీ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్, రెవెన్యూ అయితే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఫారెస్ట్ వాళ్ళతోటి, రెవెన్యూ ఏరియా కలిసి ఉంటే రెవెన్యూ వాళ్ళతోటి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి హద్దులు పెట్టి ప్రతి చోట కూడా భూమి మన అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే మేము ఎక్కడైతే పవర్ గ్రిడ్స్ ఉన్నాయో అక్కడ సోలార్ ప్లాంట్స్ పెట్టించాలని, ఎక్కడైతే పవర్ గ్రిడ్స్ లేవో ఆ ఏరియాలలో పామ్ ఆయిల్ ట్రీస్ పెట్టించాలనేటువంటి ఒక ప్రతిపాదనతో ఉన్నాం అధ్యక్ష. అట్లయితే ఇంకా మనకు లైఫ్ లాంగ్ మన భూమి మనకే ఉంటుంది, ఎవరు కూడా తీసుకుపోయే అవకాశం ఉండదు. ఎక్కడైనా అన్యాక్రాంతమైనటువంటి ఉంటే మ్యాక్సిమం వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇచ్చి అవి మళ్ళీ రిటర్న్ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. ఈవోలకు మీద మాత్రం చాలా మరి స్ట్రిక్ట్గానే ఉంటున్నాము. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పుడు సుభాష్ అన్న అన్నది కూడా ఏదైనా విలేజ్ ఏదో ఒకడు ఎవరి పేరు మీద నా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న వివరాలు కూడా మీరు ఇస్తే తప్పకుండా దాని మీద కూడా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నానన్న. మేము వచ్చినాక చాలా చాలా అంటే నేనైతే మరీ భక్తురాలనైతే కాదు, ఏదో దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకొని దీపం ముట్టించి మా కుటుంబం బాగుండాలి, మేమందరం బాగుండాలి అని అంతే. నేను మంత్రాలు ఏం చదవను అధ్యక్ష. మరి దేవుడు నాకు దేవాదాయ శాఖ ఇచ్చిండు. చాలామంది
అదే ప్రజలందరూ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని కోరుకుంటే అట్లా మాటలే తప్పితే నాకు స్తోత్రాలు చదవడం కానీ ఒక్క పొద్దులు ఉండడం కానీ అసలు లేదు అధ్యక్ష. ఎవరైనా ఒక్క పొద్దు ఉంటే చెప్తాను, ఎందుకమ్మా లోపల కడుపులో ఆకలి అవుతుంటే దేవుడికి ఎక్కడ ముక్తావు, నీకు ఆకలి గుర్తొస్తూ ఉంటుంది, మీరు తినండి వెళ్ళి పూజ చేసుకోండి అంట. నేను ఇంట్లో దీపం ముట్టించేటప్పుడు కూడా ఒకసారి ఆరోగ్యానికి ఆరోగ్యం కొరకు భాగంలో కూడా ఉపవాసం ఉంటుంది అధ్యక్ష. అదే కదా, అదే లంకనం పరమౌషధం అంటారు కదా. నేను ఇంట్లో ఉన్నా కూడా తిన్న తర్వాత స్నానం చేసి కూడా దీపం ముట్టిస్తా అధ్యక్ష. నేను అటువంటి మరి విధానాన్ని అంటే నాకు అలవాటు ఉంది. కానీ దేవుడు అంటే మాత్రం నమ్మకం ఉంది అధ్యక్ష. ఎందుకు అనంటే ఇప్పుడు అక్కడ కానీ అక్క కానీ చెప్పారు, ఎవరితో చేయించుకోవాలో వాళ్ళు అది చేపించుకుంటాడు దేవుడు. అది నేను నమ్ముతాను అధ్యక్ష. ఇప్పుడు అది వారి కేసీఆర్ చేతుల మీదుగా చేయించుకున్నాడు. కొన్ని ఇప్పుడు మా చేతుల మీద ఇప్పుడు బంగారు తాపడం మాకు రాసి పెట్టిండు, మేము చేపించినాము. అది మనం నమ్మాల్సిందే అధ్యక్ష. అది ఎవరు కూడా దాంట్లో అపోజ్ చేయడం లేదు. మరి మేము వచ్చిన 15 నెలల్లో దాదాపుగా మేడారం జాతర చేసినాము అధ్యక్ష, బ్రహ్మాండంగా బోనాలు చేసినాము, కుంభాభిషేకాలు చేసినాము, బ్రహ్మోత్సవాలు చేసినాము, సామూహిక కార్తీక దీపోత్సవాలు చేసి ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చినాము. ప్రతి చోట సాంస్కృతిక కార్యక్రమాలు తప్పనిసరి అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మరి భక్తులకు ప్రతి చోట కూడా సౌకర్యం ఎక్కడ లేకపోయినా వెంటనే ఆదేశాలు ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. యాదగిరి గుట్ట మీద కూడా మామూలుగా మేము వచ్చినప్పుడు సౌకర్యాలు లేకుండా అధ్యక్ష, అక్కడ చాలా సౌకర్యాలు మేము కల్పించడం జరిగింది. డార్మెటరీ హాల్ ఒకటి అల్యూమినియం పార్టిషన్ తోటి కట్టడం జరిగింది అధ్యక్ష. ఆటోలను పునరుద్ధరించాము, అక్కడికప్పుడు ఆటోలు అలో లేకుండా అధ్యక్ష. అదనపు ప్రసాద కౌంటర్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. 150 క్యూ లైన్ యందు షెడ్డు 150 రూపాయలకు క్యూ లైన్ షెడ్ అంటే అది వేరే దర్శనం కోసమని అది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. చిన్నపిల్లల తల్లులకు లాక్టేషన్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం, 2 లోపల బయట కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కొండపైన ఎక్స్ట్రా వాష్రూమ్స్, బస్ స్టాండు, విష్ణు పుష్కరిణి కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మహిళలకు ప్రత్యేక వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. పెద్ద ఎల్సిడిని కూడా పెట్టాము, అది 24 అవర్స్ అది నడుస్తూనే ఉంటుంది. అదేవిధంగా కళావేదిక ఏర్పాటు చేయడం, సీలింగ్ మరియు కర్టన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జర్మన్ హ్యాంగ్లర్ ఏప్రిల్, మే, జూన్ లో 11 ఆగస్టు నుండి 3 నెలల పాటు అవి ఎప్పుడు ఉంటాయి అధ్యక్ష. అక్కడ ఎండ తగలకుండా ఆడ జనాలు కూర్చోడానికి దర్శనం చేసుకున్నాక కూర్చునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అన్నప్రసాదం ప్రతినిత్యం కూడా 1000 మంది వరకు కూడా రోజు వండి పెట్టడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఆ ఊరికి సంబంధించిన భక్తులకు గర్భగుళ్ళకు పోయే అవకాశం ఉండేది అధ్యక్ష. ఇది గుడి కట్టినాక అది మానేశారు. మళ్ళీ దాన్ని మేము రివోక్ చేసి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళను ఆ డే రోజు మాత్రం వాళ్ళకి లోపలికి ప్రవేశానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి శుక్రవారం, శనివారం రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా లోపల ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా యాదఋషి ప్రహ్లాద మండపాల నిర్మాణము, అదేవిధంగా డోనర్ సెల్ నిర్మాణము, పుష్కరిణి స్నాన సంకల్పం ఏర్పాటు, అఖండ దీపం అంటే ఒక దీపం, పెద్ద దీపం పెట్టి బయట భక్తులు వచ్చినప్పుడు ఆ దీపాన్ని దర్శించుకొని ఆ దీపం ముందట కొబ్బరికాయ కొట్టెళ్ళే దానికి అది కూడా మంచిగా నిర్మాణం చేయడం జరిగింది. వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళు వెళ్ళడానికి సపరేట్ లిఫ్ట్ ద్వారా కిందికి తీసుకెళ్ళి దానికి మళ్ళీ పైకి వచ్చి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఆడ బ్యాటరీ కార్లు పెట్టి వాళ్ళను దింపే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. గర్భాలయం ముందు ర్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొండ కింద వాహన పూజలకు కూడా ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొండపైన అదనపు వాష్రూమ్లు ఇంతకు ముందే చెప్పాను. సువర్ణ పుష్పార్చన వద్ద గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం మా ఈవో గారు ఇంకా పంపలేదు. మీరు అన్నట్టుగా చాలామంది డోనార్స్ వస్తున్నారు. ఏదైతే మనము ఇవి కాటేజెస్ అన్నారో ఆ కాటేజెస్ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళినప్పుడు డిస్కషన్ కూడా అక్కడ కూర్చొని మీటింగ్ కూడా కండక్ట్ చేసినాం అధ్యక్ష. అయితే వాళ్ళు అడిగారంటే ఎంత ప్లాట్ ఇవ్వాలి ఏంటి అనే దాని మీద వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉండింది.
సీఎం గారు 2 రకాలుగా చెప్పారు. ఒక 200 యార్డ్స్తో ఒకటి, 400 యార్డ్స్తో ఒకటి ఇచ్చి, ముందట ఎలివేషన్ మాత్రం డిజైన్ మీరు ఇవ్వండి, లోపల వాళ్ళు ఎట్లున్నా కట్టుకున్నా పర్వాలేదు, అడిగిన వాళ్ళు ఎవరు వచ్చినాడో కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఎక్కడా కూడా మనము డోనార్స్ను డిస్కరేజ్ చేయట్లేదు అధ్యక్ష. వాళ్ళ ద్వారానే మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ వేద పాఠశాల కూడా నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మాకుంది. అదేవిధంగా ఇంకా మేము చాలా గుళ్ళకు కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు దానికి సంబంధించింది కాదు కాబట్టి నేను చెప్తున్నాను. సుభాష్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఇది వైజీటీ అని పెడితే బాగుండేది అని అన్నాం. మేము వైజీటీ అనే సీఎం గారికి పంపించాము. వారు ఏ దృష్టితో పెట్టారో తెలీదు, దాన్ని మార్పిచ్చి వైటీడీగా పంపించారు మళ్ళీ మాకు ఫైలు. అందుకని అదే బిల్లు మేము పెట్టడం జరిగింది. బహుశా మరి ఆయన టీటీడీ అన్నట్టు వైటీడీ ఉండాలి అని అనుకున్నారేమో, మాకైతే తెలియదు. ఆయన అంతరార్థం అయితే మరి మళ్ళీ అవసరమైతే తర్వాత చర్చకు సీఎం గారితో చర్చించుకొని మనం ఎప్పుడు అవసరం అనుకున్నా కూడా అది మనం మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మేము ఇంకా వేములవాడ, బాసర, కాళేశ్వరం ఇట్లాంటి ఒక 6 yearలో దాదాపు ఒక 8 టెంపుల్స్ ఏమో ఉన్నాయి. ఆ టెంపుల్స్ను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంతో మేము ప్రతిపాదనలు తీసుకురమ్మని చెప్పి అక్కడ వాళ్ళకు మాకు ఒక కన్సల్టేషన్ని పెట్టి డిజైనింగ్ చేపిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా గుళ్ళ మీద కూడా మా యొక్క దృష్టి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. మరి గుళ్ళ మెయింటెనెన్స్ విషయంలో సరిగా లేదు అని అన్న చెప్పడం జరిగింది. మేము ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకుంటున్నాం అన్న అధ్యక్ష. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయితే అవ్వడం లేదు. ముఖ్యంగా ఈవోలకు ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయన్నది అది వాస్తవమే. షార్టేజ్ ఆఫ్ మనకు ఎంప్లాయీస్ ఉంది, అందువల్ల ఎక్కువ చేయలేకపోతున్నాం. మాకు కొన్ని జాబ్స్ జాబ్స్ పెండింగ్లో ఉన్న జాబ్స్ మేము తప్పకుండా మనకు టీఎస్పీఎస్సీ ద్వారా అనౌన్స్ చేసి రిక్రూట్ చేసుకుంటే కొంత ఫిల్ఫిల్ అవుతుంది. ఇప్పటికే మేము ఇంకా సరిపోవట్లేదని ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది మా దగ్గరికి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజే మేము ఒక ఫైల్ కూడా పెట్టమన్నాము. ఇంకా